28 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి చేసుకున్న కార్లు మరియు ఆటో భాగాలపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఇది వచ్చే వారం నుండి అమల్లోకి వస్తుంది. ఇది EU, కెనడా, భారతదేశం మరియు చైనా వంటి ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. అమెరికా పరిశ్రమలను రక్షించడం మరియు దేశీయ తయారీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ చర్య ప్రభావిత దేశాల నుండి ప్రతీకార సుంకాలకు దారితీయవచ్చు. భారతీయ వాహన తయారీదారులు తక్షణ సమస్యలను ఎదుర్కోకపోవచ్చు, అయితే అమెరికాకు ఆటో భాగాలు మరియు టైర్ ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అమెరికా వినియోగదారులు వాహనానికి $6,000 వరకు కార్ల ధరలు పెరగడాన్ని కూడా చూడవచ్చు. 2024లో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది. 2024లో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది. 254 మిలియన్ కిలోల ఎగుమతులతో శ్రీలంకను అధిగమించింది. కెన్యా అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇది 2023లో 231 మిలియన్ కిలోల నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. దీని ద్వారా 7,112 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ విధానాలు, సాంప్రదాయ టీ ఉత్పత్తికి మద్దతు మరియు పరిశ్రమ చొరవలు ఈ వృద్ధికి ఆజ్యం పోశాయి. 2030 నాటికి 300 మిలియన్ కిలోల ఎగుమతుల లక్ష్యంతో HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన మహిళలో ప్రవేశించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో 3.5 లక్షల కోట్లు నికర విలువతో 5వ స్థానంలో నిలిచారు. ఆమె తండ్రి శివ్ నాడార్ నుండి 47% వాటాను బదిలీ చేసిన తర్వాత ఆమె భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా మరియు దేశంలో 3వ అత్యంత ధనవంతురాలిగా మిగిలిపోయింది. నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మరియు కెల్లాగ్ MBA గ్రాడ్యుయేట్ అయిన ఆమె సామాజిక సేవలకు గాను 2023లో షాఫ్నర్ అవార్డుతో సత్కరించబడ్డారు. భారతదేశ వస్త్ర పరిశ్రమ GDPకి 2% తోడ్పడుతోంది. విభిన్న పరిశ్రమలకు సేవలందించే సాంకేతిక వస్త్రాలపై దృష్టి సారించి అభివృద్ధి చెందుతోంది. 2020లో 1,480 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రారంభించబడిన నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ NTTM R&D ఎగుమతులు, నైపుణ్య అభివృద్ధి మరియు ఆవిష్కరణలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. GIST 2.0, గ్రేట్ స్కీమ్ మరియు టెక్నోటెక్స్ 2024 వంటి కీలక కార్యక్రమాలలో 168 పరిశోధన ప్రాజెక్టులు మరియు 50,000 మంది వ్యక్తులు శిక్షణ పొందారు. తమిళనాడు పెట్టుబడులకు నాయకత్వం వహిస్తుండగా మహిళా పీరియడ్ లోదుస్తుల వంటి ఆవిష్కరణలు పరిశ్రమ పురోగతిని హైలైట్ చేస్తాయి. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 393.39 కోట్లు ఉపయోగించబడ్డాయి. భారత ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో డేటెడ్ సెక్యూరిటీల ద్వారా 8 లక్షల కోట్ల రూపాయలు సేకరించాలని యోచిస్తోంది. ఇది ఈ సంవత్సరానికి మొత్తం మార్కెట్ రుణం 14.82 లక్షల కోట్లలో భాగంగా 4.4% ఆర్థిక లోటును తగ్గించడానికి ప్రణాళిక వేసింది. ఈ ప్రణాళికలో సావరిన్ గ్రీన్ బాండ్లు మరియు వారపు వేలం 25,000 రూపాయలు 36,000 కోట్ల వరకు ఉన్నాయి. డేటెడ్ సెక్యూరిటీల ద్వారా నికర మార్కెట్ రుణాలు 11.54 లక్షల కోట్లు ఉండగా Q1 FY26లో ట్రెజరీ బిల్లులు రుణాలు వారానికి 19,000 కోట్లుగా ఉన్నాయి. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పరిమితి 1.50 లక్షల కోట్లుగా నిర్ణయించబడింది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మార్పులకు వశ్యత ఉంటుంది. సిక్కింలో RBI నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ SLCC సమావేశం మార్చి 26, 2025న సిక్కింలోని గ్యాంగ్టక్లో RBI 8వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ SLCC సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర తెలాంగ్ అధ్యక్షత వహించారు మరియు RBI ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ తొట్టంగం జమాంగ్ సమావేశమయ్యారు. నియంత్రణ లేని డిపాజిట్ పథకాల నిషేధ చట్టం
అమలు, డిజిటల్ ఆర్థిక మోసాలను ఎదుర్కోవడం మరియు ఆర్థిక అక్షరాస్యతను పెంచడం వంటి కీలక చర్చలు జరిగాయి. ఆర్బీఐ, సెబీ మరియు సిక్కిం ప్రభుత్వ విభాగాల అధికారులు హెల్ప్ లైన్ 1930 ద్వారా నివేదించబడిన మోసం కేసులను సమీక్షించారు. మోసం నివేదికల కోసం సాచెట్ పోర్టల్ను ప్రోత్సహించారు మరియు మోసపూరిత ఆర్థిక పద్ధతులను అరికట్టడానికి మార్కెట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ను బలోపేతం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ మరియు డియర్నెస్ రిలీఫ్తో 2% పెంపును ఆమోదించింది. దీన్ని జనవరి 1, 2025 నుండి అమల్లోకి తీసుకురావడానికి ప్రాథమిక వేతనం పెన్షన్లో 53% నుండి 55%కి పెంచింది. ఈ సవరణ 48.66 లక్షల మంది ఉద్యోగులు మరియు 66.55 లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది 7వ కేంద్ర వేతన కమిషన్ను అనుసరిస్తుంది మరియు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య వల్ల ఖజానాపై ఏటా 6,614.04 కోట్ల భారం పడుతుంది. ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఆధారంగా ద్వివార్షికంగా సవరించబడిన డిఏ చివరిగా జూలై 2024లో 50% నుండి 53%కి పెరిగింది. మయన్మార్ భూకంపం తర్వాత థాయ్ ప్రధాని అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మార్చి 28, 2025న మయన్మార్ను 7.7 తీవ్రతతో భూకంపం తాకింది. దీని కేంద్రం మండలే సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. దీని ఫలితంగా బ్యాంకాక్, థాయిలాండ్లో విస్తృత భయాందోళనలు మరియు నిర్మాణ నష్టం సంభవించింది. భూకంపాల కారణంగా నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ఆకాశర్మ్యం కూలిపోయి 43 మంది కార్మికులు చిక్కుకున్నందున థాయ్ ప్రధానమంత్రి పేటోంగ్టాన్ షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్ అంతటా తరలింపులు, కొలనులలో నీరు పొంగిపారలడం మరియు నిర్మాణ నష్టం జరిగినట్లు నివేదించబడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరియు మయన్మార్, థాయిలాండ్లో పూర్తి ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ పంట సర్వే (DCS) వ్యవస్థ ఖచ్చితమైన పంట డేటా సేకరణను నిర్ధారించడం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా రియల్ టైమ్ పంట డేటా సేకరణను ప్రారంభించడానికి డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను ప్రారంభించింది. ఇది వ్యవసాయ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. అగ్రిస్టాక్తో అనుసంధానించబడి, ఇది ఎన్క్రిప్షన్, సురక్షిత APIలు మరియు మీటీ మరియు CERT మార్గదర్శకాలతో సైబర్ సెక్యూరిటీ సమ్మతి ద్వారా డేటా భద్రతను నిర్ధారిస్తుంది. రైతుల డేటా గోప్యత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద డేటా సెట్లపై రాష్ట్ర నియంత్రణతో రక్షించబడుతుంది. ఈ వ్యవస్థ FPOలు, CSCలు, కృషి సఖిలు మరియు రాష్ట్ర నేతృత్వంలోని శిబిరాల ద్వారా డిజిటల్ చేరికను ప్రోత్సహిస్తుంది. ఇది మరింత సమగ్ర వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం భూస్వాములు, మహిళలు, అద్దెదారులు మరియు లీజుకు తీసుకున్న రైతులను కవర్ చేస్తుంది. భారతదేశం, శ్రీలంక ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, వాణిజ్యం, పెట్టుబడి మరియు వ్యాపార నెట్వర్కింగ్పై దృష్టి సారించడానికి శ్రీలంకలో లంక ఇండియా బిజినెస్ అసోసియేషన్ ప్రారంభించబడింది. 2075 నాటికి భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరిస్తుందని అంచనా వేయబడినందున ఈ చొరవ తూర్పు వైపు ఆర్థిక శక్తి మార్పుతో సమలేఖనం చేయబడింది. భారతదేశాన్ని కీలక వృద్ధి చోదకంగా ఉంచుతుంది. శ్రీలంక దాని వ్యూహాత్మక స్థానం మరియు చారిత్రక వాణిజ్య సంబంధాలతో భారతదేశం యొక్క వేగవంతమైన ఆర్థిక విస్తరణ నుండి ప్రయోజనం పొందుతుంది. సోర్సెక్స్ ఇండియా 2025 యశోభూమి సెంటర్లో ప్రారంభించబడింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో FIEO నిర్వహించిన సోర్సెక్స్ ఇండియా 2025ను మార్చి 26, 2025న న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో DGFT శ్రీ సంతోష్ కుమార్ సారంగి ప్రారంభించారు. ఈ కార్యక్రమం 45+ దేశాల నుండి 150+ ప్రపంచ కొనుగోలుదారులను భారతీయ ఎగుమతిదారులతో అనుసంధానిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా మరియు PLI పథకాన్ని ప్రోత్సహిస్తుంది. FMCG, FMCD
ఆహారం మరియు పానీయాలు, ఆరోగ్యం మరియు అందం, దుస్తులు, వస్త్రాలు, ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలలో ఇవి ఉన్నాయి. ఇందులో 10 మంది జాతీయ అవార్డు గెలుచుకున్న కళాకారులు కూడా ఉన్నారు. హస్తకళల ఎగుమతులను పెంచుతున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ ప్రపంచ వాణిజ్య పాదముద్రను బలపరుస్తుంది మరియు ఎగుమతి అవకాశాలను పెంచుతుంది. హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (సిఎంఎస్) ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చేలా యూసుఫ్ పచ్మరీవాలాను దాని ఎండి మరియు సిఇఒగా నియమించింది. ఆయన అనూప్ నియోగి స్థానంలో నియమితులయ్యారు. ప్రస్తుతం హిటాచీ పేమెంట్ సర్వీసెస్లో ఆపరేషన్స్ క్యాష్ బిజినెస్ డైరెక్టర్గా ఉన్న పచ్మరీవాలా క్యాష్ లాజిస్టిక్స్, ఏటీఎం నిర్వహణ మరియు చెల్లింపు ప్రాసెసింగ్లో కీలక పాత్ర పోషించారు. నగదు మరియు డిజిటల్ చెల్లింపులలో అతని నాయకత్వం మరియు నైపుణ్యం క్యాష్ మేనేజ్మెంట్ పరిశ్రమలో హిటాచీ సిఎంఎస్ వృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో మార్చ్ 27, 2025న బెంగళూరులోని ఐఐఎస్సిలో జరిగింది. దీన్ని మీటీ ఐఐఎస్సి మరియు ఐఐటీల సహకారంతో నిర్వహించింది. మీటీ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 6 నానో ఎలక్ట్రానిక్స్ కేంద్రాల నుండి 100+ ఐపీలు, 50+ టెక్నాలజీలు మరియు 35+ స్టార్టప్లను ప్రదర్శించింది. 700 మంది పాల్గొనేవారితో ఇది ఆత్మనిర్భర్ భారత్తో కలిసి భారతదేశం యొక్క సెమీకండక్టర్ స్వావలంబనను నొక్కిచెప్పింది. ఈ కార్యక్రమంలో 48 టెక్ ప్రదర్శనలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య 4 అవగాహన ఒప్పందాలు మరియు టాటా ఎలక్ట్రానిక్స్, మైక్రాన్, ఇస్రో మరియు లామ్ రీసెర్చ్ నుండి పరిశ్రమ నాయకులు ఉన్నారు. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 నుంచి $110 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.